హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను డాబా పైకి వచ్చిన అనమాట అలవీర చెట్టును చూద్దామని. ఇదేం చెట్టు అసలు? అబ్బా, ఎంత బాగుంది అసలు! గ్రీన్ కలర్లో పూలేంది, వైట్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయి. ఇది తుమ్మికూర. దేవుడా, తుమ్మికూర చెట్టు ఈ తొట్టిలో ఉండడం ఏంది? శివయ్య అనుగ్రహం మనకు ఉన్నట్టే. శివయ్యకు ఇష్టమైన ఈ చెట్టు అన్నమాట ఇది తుమ్మికూర. తుమ్మికూర ఆకులను కూర చేసుకుంటారు వినాయక చవితి రోజు తెలంగాణ ప్రాంతంలో. ఈ తుమ్మి పూలు శివయ్యకు చాలా ఇష్టం అన్నమాట. అబ్బా, అస్సలు ఊహించలేదు ఈ తొట్టిలో ఈ తుమ్మికూర ఉంటుందని. ఇది పొలం గట్లలో చేనులో మొలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక వినాయక చవితి రోజు దీన్ని కూరగా చేసుకుంటాం. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మన నాయనమ్మలు తాతమ్మలు ఈ తుమ్మికూర తింటే చాలా మంచిదని ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. ఈ కాలంలో ఈ తుమ్మికూర తినడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఆకులు ఏరడం చాలా కష్టము. అందువల్లనే మనకి ఈజీ ఉండే మార్గాలను వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఈజీ మార్గంలో ఔషధ గుణాలు ఉండవు. ఈ ఆకులను వేరి కష్టమైన మార్గంలోనే మన శరీరానికి కావాల్సిన ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట. ఇక ఈ విషయాలన్నీ తెలుసుకుందామా మరి? ఈ విషయాల గురించి, అసలు శివునికి ఇది ఎందుకు ఇష్టమో, ఇవన్నీ విషయాల గురించి తెలుసుకునే పోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఈ పూల చెట్టు మీ ఇంట్లో ఉంటే శివయ్య ఆశీస్సులు మీకు ఉన్నట్టే. అయితే ఈ చెట్టు ఆకులను కూరగా వండుకొని తింటారు. అలా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్తుర్రు అనమాట. అది అయితే నిజం. ఇక ప్రకృతిలో మనకు ఎన్నో రకాల పుష్పాలు లభిస్తాయి. అందులో వేటి ప్రత్యేకత వాటికే. ఒక్కో పుష్పం ఒక్కో పరిమళంతో మన మనసును ఆకట్టుకుంటాయి. దేవతా ఆరాధనతో పాటు అలంకారంలోనూ ఈ పూలను పెద్ద పీట వేస్తారు. పూజలు, వివాహాది శుభకార్యాలు రకరకాల పూలతో మంటపాలను సౌందర్యంగా తీర్చిదిద్దుతారు. పూల కోసము ఖర్చును కూడా వెనకాడడం లేదు ఈ కాలంలో. పెళ్ళిళ్ళకు అని దానికని విపరీతమైన ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ పూలు లేకుంటే దేవత ఆరాధన కూడా లేదు. ఇక పూలు లేనిదే పూజలు కూడా పూర్తి కావు. ఈ పూలలో దేవతలకు ప్రీతికరమైన పుష్పాలు కూడా ఉన్నాయి. ఒక్కో దేవునికి ఒక్కో పుష్పం ప్రీతికరం అని చెప్తారు. అలాంటి పుష్పాలలో తుమ్మి పూలు గినంగా ఒకటి. వీటిని ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనది చెప్తారనమాట. ఇక పోతే శివారాధనకు ఈ పూలను ఎక్కువగా వాడుతుంటారు. ఈ పూలలో శివారాధన చేయడం వల్ల ఆ పరమశివుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక శివ పూజకు ఉపయోగించే పూలు ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉండి పలు రకాల ప్రయోజనాలు చేకూరుస్తాయి అన్నమాట. ఇక తుమ్మి చెట్టు భూమికి అడుగు ఎత్తులో ఉంటుంది. వర్షాకాలంలో పొలం గట్లపైన, నువ్వుల చేన్లలోనూ, ఖాళీ స్థలాల్లోనూ ఈ చెట్టు ఆకులు విస్తారంగా పెరుగుతాయి. ఈ మొక్కలను కొందరు ఇళ్లలో ప్రత్యేకంగా కుండీలలో పెంచుతారు. మరికొందరు ఇంటి బయట కూడా పెంచుతారు. అయితే ఈ చెట్టు కొనలను తెల్లటి పూలతో శంకు ఆకారంలో చిన్న చిన్న పూలు పూస్తాయి. ఈ పూలతో శివుడిని పూజిస్తారు. ఇవి శివుడికి ఇష్టమైన పూలని చెప్తారు. ఒక్కో దేవునికి ఒక్కొక్క పుష్పం ప్రీతికరమని చెప్తారు. అలాంటి పుష్పాలలో తుమ్మి పూలు ఒకటి. వీటిని ఆ పరమశివుడు ఎంతో ప్రీతికరమని చెప్తారు. ఇక శివారాధనకు ఈ పూలను ఎక్కువగా వాడుతుంటారు. ఈ పూలలో శివారాధన చేయడం వలన ఆ పరమశివుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. అయితే శివ పూజకు ఉపయోగించే ఈ పూలు ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయన్నమాట. ఇకపోతే అయితే ఇంకొకటి, ఈ తుమ్మి పూలు వినాయకుని చవితి రోజు వండుతారనమాట. వినాయకుని గినంగా ఈ తుమ్మి పూలు అంటే చాలా ఇష్టం. వినాయకుడి పూజలో ఉపయోగించే పత్రిలో కూడా ఈ తుమ్మి చెట్టు ఆకులను ఉపయోగిస్తారు. ఇలా పూలను ఉపయోగపడే ఈ మొక్కలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.
ఈ చెట్టు ఆకులను కూరగా కూడా వండుకొని తింటారు. అలా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా వాతము, కామెర్లు, రక్తపోటు, మధుమేహ వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తుందని పెద్దలు చెప్తుర్రు. ఇక చూడడానికి చిన్నగా ఉన్న ఈ తుమ్మి పూల వల్ల ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు. తుమ్మి పువ్వులు, ఆకులు, బెరడు మరియు జిగురులు సాంస్కృతిక మరియు ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పూజలో ముఖ్యంగా శివునికి అర్పిస్తారు. ఔషధపరంగా అయితే ఇవి జలుబు, గొంతు నొప్పి, అతిసారం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి మరియు పంటి సమస్యను గుణంగా నయం చేస్తాయి. ఇక తుమ్మ బెరడును నమిలితే పంటి సమస్యలు తగ్గుతాయి. తుమ్మ ఆకులను జీలకర్ర, వాముతో కలిపి కాచిన కషాయం తాగితే అతిసారం తగ్గుతుంది. గొంతు నొప్పి మరియు జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక కఫాన్ని కరిగించడానికి సహాయపడుతుంది. మూత్ర విసర్జనను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇక కడుపులో చికాకును తగ్గిస్తుంది. జ్వరాన్ని తగ్గించడానికి సాంప్రదాయంగా ఉపయోగిస్తారు. ఈ తుమ్మ చెట్టు నుంచి లభించే జిగురు వివిధ అవసరాలకు ఉపయోగిస్తారు. తుమ్మి మొక్క ఆకులను కూరగా చేసుకొని తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మొక్క ఆకులతో చేసిన కూరను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అజీర్తి సమస్యలు తగ్గుతున్నాయి. ఇక శరీరం నుండి వ్యర్థాలు తొలగిపోతాయి. పక్షవాతానికి గురైన వాళ్లకు ఈ మొక్క ఆకులతో చేసిన కూరను పెట్టడం వల్ల పక్షవాతం నుండి త్వరగా కోలుకుంటారు. ఇక తేలు, పాము విషాన్ని అరించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. తుమ్మి మొక్క ఆకులను మెత్తగా దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని తేలు లేదా పాము కుట్టిన చోట పూయాలి. ఇక తేలు లేదా పాము కుట్టిన వ్యక్తి కూడా ఈ రసాన్ని 2 టీ స్పూన్ల చొప్పున తాగించాలి. అలాగే దంచిన ఆకులను తేలు లేదా పాము కుట్టిన చోట ఉంచి కట్టుగా కట్టడం వల్ల తేలు కాటు, పాము కాటు ప్రాణాంతకరంగా మారకుండా ఉంటుందన్నమాట. శరీరంలో నొప్పులు, వాపులు ఉన్న చోట ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా ఆకులను దంచి కట్టుకట్టడం వల్ల కూడా ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్క ఆకులతో చేసిన కషాయాన్ని నోట్లో కొద్దిసేపు ఉంచుకొని పుక్కిలించడం వల్ల నోటిపూత తగ్గుతుంది. ఇక ఆకుల రసాన్ని 2 పూటల 2 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండడం వల్ల జ్వరం తగ్గుతుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో తుమ్మి ఆకులు మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఇక తాజా తుమ్మి ఆకుల రసాన్ని 2 చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాల్లో వేయడం వల్ల సైనోసైటిస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల రసాన్ని 1 టీ స్పూన్ మోతాదులో తాగడం వల్ల జలుబు, దగ్గు, ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇక 2 పూటల 2 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండడం వల్ల జ్వరం తగ్గుతుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను నయించడంలో తుమ్మి ఆకులు చాలా ఉపయోగపడతాయి. ఇకపోతే నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే స్త్రీలు తుమ్మి ఆకులను తీసుకొని పేస్టులా చేసి ఆ పేస్టును నిమ్మరసాన్ని, నువ్వుల నూనె కలిపి పరిగడుపున తినడం వల్ల అధిక రక్తస్రావం తగ్గిపోతుందన్నమాట. ఇలా నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.